హాయ్ గాయ్స్, నేను టుడే ఫర్ అమ్మమ్మ క్వశ్చన్స్ అడుగుతున్నా. అంటే వెన్ డిడ్ షీ బోర్న్ అలా అడుగుతున్నా. నేను చూద్దాం అమ్మమ్మకి ఎన్ని క్వశ్చన్స్ తెలుసు. నేను 9 క్వశ్చన్స్ అడుగుతున్నా. క్వశ్చన్ చెప్తే నువ్వు ఆన్సర్ చెప్పాలి. చూసారా, ఏదో వచ్చి అడుగుతుంది ఇక్కడ. చదవ చీటింగ్ చేయొద్దు. వెన్ డిడ్ యూ బోర్న్? నువ్వు ఎప్పుడు పుట్టావు? 1/4/1963. చెప్పు. ఇంకా మంత్ ఎప్పుడు పుట్టావు? మంత్ 1-4-1964. అంటే April 1st 1964. April 1st 1964 అంటే గైస్. April 1st 1964 గైస్. ఓకే. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? నీ ఫేవరెట్ కలర్ చెప్పు. నీకు ఇష్టమైన కలర్. నాకు ఇష్టమైన కలర్ క్రీమ్ కలర్. క్రీమ్. ఓకే, క్రీమ్. ఏం చేయాలి? సరే, సారీ గైస్, ఎక్స్క్యూజ్ మీ. అండ్ నువ్వు ఎప్పుడు లిప్ బామ్ పెట్టుకున్నావు? వెన్ డిడ్ యూ వేర్ లిప్ బామ్? ఎప్పుడు పెట్టుకున్నావు? స్కూల్లో పెట్టుకోలేదు. అసలు లిప్ బామే పెట్టుకోలేదట గైస్. ఫస్ట్ టైం షాకింగ్ న్యూస్ వస్తుంది నాకు. నో లిప్ బామ్. ఎందుకు మీ డాడీ అలౌ చేయరా? ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకోరు. Do you like your daddy or mommy? Do you like your daddy or mommy? నాకు అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం. He likes her amma nana both. She likes both better. Okay. ఇంకా నెక్స్ట్, వెన్ డిడ్ యూ వేర్ శారీ? నువ్వు శారీ ఎప్పుడు వేసావు? చీర ఎప్పుడు వేసాను? స్కూల్లో ఎప్పుడు వేసావు? 1985. కాదు, స్కూల్లో ఫస్ట్ గ్రేడా? స్కూల్లోనా? ఫస్ట్ క్లాసా? 9th క్లాస్. 9th క్లాస్. ప్రోగ్రామ్కి వేసాను. ప్రోగ్రామ్. డాన్స్ ప్రోగ్రామ్. 9th క్లాస్ డాన్స్ ప్రోగ్రామ్. డేట్ ఏంటి? 1965. ఏంటి అది నువ్వు అది వేసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9th క్లాస్ అమ్మ. 9th క్లాస్ 13 years నాకు. కాదు, అప్పుడు డేట్ ఏంటి? అప్పుడు డేట్ ఎలా తెలుస్తుంది అమ్మ అప్పుడు డేట్? ఇప్పుడే చెప్పావు 19 ఏదో 1955. నేను స్కూల్ ఆఫీస్ చెప్తే ఆఫీస్కి వద్దన్నావు కదా. 9th క్లాస్లో వేసాను. ఓకే, షీ వేర్ 9th క్లాస్. వెన్ డిడ్ యూ పుట్ నెక్లెస్? అంటే ఇలా నువ్వు ఎప్పుడు నెక్లెస్ వేసుకున్నావు? నువ్వు ఎప్పుడు నెక్లెస్ వేసుకున్నావు? 10th క్లాస్లో వేసుకున్నా, చంద్రహారం. వాయమ్మో, 10th క్లాసా? నేను ఇప్పుడే అన్నీ వేసుకుంటున్నా గైస్. ఇంకా 10th అంట. అది ఫెస్టివల్కి వేసుకుంది. అన్ని ఫెస్టివల్స్కి దీనికి వేసుకుంటున్నాడు గైస్. వెన్ డిడ్ యూ పుట్ ఇయర్ రింగ్స్? నువ్వు ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు? ఇయర్ రింగ్ చెవులు గుట్టిపించి పెట్టుకున్నాను. ఫ్రమ్ 6th క్లాస్ నుంచి. సరే. వెన్ డిడ్ యూ పుట్ రింగ్? అంటే నువ్వు ఉంగరం ఎప్పుడు పెట్టుకున్నావు? ఆఫీస్ డ్యూటీకి వచ్చాక పెట్టుకున్నాను. ఏమో డ్యూటీ గైస్, నేను ఇప్పుడే పెట్టుకుంటున్నా గైస్ రింగులు. ఇంకా డ్యూటీకి వచ్చినాక అంటే గైస్. ఆఫీస్కి వచ్చాకే వాచ్ పెట్టుకున్నా, ఆఫీస్కి వచ్చాకే రింగ్స్ పెట్టుకున్నా.
మాయమ్మ నేను ఎప్పటి నుంచో వేసుకుంటున్నా గైస్, జూట్ నుంచి వేసుకుంటున్నా అంట గైస్. అసలు వెండి ట్రిపుట్ పట్టీలు, నీవు పట్టీలు ఎప్పుడు వేసుకున్నావు? పట్టీలు చిన్నప్పటి నుంచి వేసుకున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్న వేసాడు. ఓకే. అందుకే రాస్తూనే ఉన్నా. కడియాలు డిడ్ యూ టేక్ ఫ్రమ్ యువర్ డాడ్స్ పాకెట్ మనీ? అంటే మీ నాన్నగారి నుంచి నువ్వు పాకెట్లో మనీ తీసుకున్నావా? 10 పైసా. 10 పైసా అంట గైస్. నేనైతే ఎంతైనా తీసుకున్నాను. 6th క్లాస్లో 10 పైసా ఇచ్చేవాడు మా నాన్న. కానీ జోబ్లో నుంచి తెలియకుండా తీసుకున్నావా? చీ, అలాంటి తప్పు చేయలే. మా నాన్న నాకు 10 పైసలు ఇచ్చేవాడు. నాకు ఇప్పుడు 500 ఇచ్చేస్తున్నా డైరెక్ట్. ఏంటిది? 10 పైసా మళ్ళీ ఈవినింగ్ మా నాన్నకి ఇచ్చేసేదాన్ని, వాడుకునేదాన్ని కాదు. అంటే ఇంటెలిజెంట్ గైస్, అసలు యూజ్ కూడా చేయదంట గైస్. నాకు ఇచ్చామనుకో మొత్తం యూజ్ చేసి పడేస్తా. 10 పైసా ఇస్తే పొద్దున, సాయంత్రం తీసుకెళ్ళి మళ్ళీ మా నాన్నకి ఇస్తే రేపు పొద్దున అదే ఇచ్చేవాడు మళ్ళీ నాన్న. అంతే. ఇంకా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీ నాన్నగారు ఎప్పుడు పుట్టాడు? తెలియదు. మీ అమ్మగారు ఎప్పుడు పుట్టాడు? తెలియదు. మీ ఫ్యామిలీ పెద్దదా? మా నాన్నకి మేము 12 మందిమి. కాదు కాదు, మీ డాడీ వాళ్ళ సైడ్ నుంచి, మీ మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి పెద్దదేనా? అవును, చాలా పెద్ద ఫ్యామిలీ. వెన్ డిడ్ మ్యారేజ్? నువ్వు ఎప్పుడు పెద్ద చేసుకుని? 1985. 1985. నువ్వు ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకున్నావు? ఎంగేజ్మెంటే లేదు, డైరెక్ట్ రిజిస్టర్ మ్యారేజ్. రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం. అందరు ముందు చేసుకోవాలి కదా. గైస్ ఇంకేం క్వశ్చన్, ఇప్పుడు ఆ చిల్లన్ గురించి అడుగుతాం గైస్. నీకు అభ్యాన్ ఇష్టమా, పప్పు ఇష్టమా, వేదాంత్ ఇష్టమా, పండు ఇష్టమా, నేను ఇష్టమా, మామయ్య ఇష్టమా, పండు మమ్మీ ఇష్టమా, లేకపోతే మా అమ్మ ఇష్టమా? ఇన్ని ఇచ్చా గైస్. లైన్ బై లైన్ చెప్పు. నాకు అందరు ఇష్టం. నువ్వు అలా చెప్పచ్చు, చీటింగ్. లైన్ బై లైన్ చెప్పు. ముందు నా కొడుకు ఇష్టం, తర్వాత నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు ఇష్టం, నా 3 పిల్లలు నాకు ఇష్టం. నీ 2 కళలు మీ పిల్లలు, ఇంకొక బొట్టు మీ సన్ను. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఎవరు? థర్డ్ మనవరాలు ఒకటే కాబట్టి చిత్తల మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది. మిగతా 4 సమానంగా ఒకటే ఉంటుంది ప్రేమ. ఇది ఆడపిల్ల కదా, ఆడపిల్ల అయినా కానీ నీకు తెలుసా గైస్, నా ఫ్యామిలీలో నేను ఒక్కటే అమ్మాయి గైస్. అసలు ఫ్యామిలీలో ఒక్క అమ్మాయి గైస్ నేను. అన్నమంది బాయ్స్ ఉన్నాడు. ఎంతమంది? 4 మెంబర్స్. 4 బాయ్స్ 1 గర్ల్. ఏంది ఇది గైస్? సరే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. నీకు ఎక్కువగా ఏం యూజ్ చేస్తావు? అంటే థింగ్స్ ఉంటాయి కదా, బాడీ లోషన్, టీవీ, దాంట్లో అలా ఎలా ఎక్కువ యూజ్ చేస్తావు? అర్థం కావట్లేదు. బాడీ గురించి అంతగా ఏం లేదు, స్నానం ఒకటి ఇంట్రెస్ట్ చేసుకుంటాను. స్నానం అయితే ఇంట్రెస్ట్. నాకు ఇంట్లో కర్టన్స్ వేసుకోవటం ఇష్టం, వైట్ కర్టన్స్, వైట్ బెడ్షీట్స్ వేసుకోవటం ఇష్టం ఇంట్లో. గైస్ చూసారా, నాకు బెడ్ నీట్గా ఉండాలి, వైట్ కర్టన్స్, వైట్. ఇక అసలు మొత్తం హైజీన్ గైస్. అసలు 100% క్లీన్ ఉండాలి. 99% క్లీన్ లేకపోయినా నడుస్తుంది గైస్ నా మీన. ఇంకా మా లాంగ్ స్టోరీ చెప్తా. చెప్పు లాంగ్ స్టోరీ చెప్పది. అప్పుడు నీకు ఎలా షుగర్ వచ్చింది? షుగర్ ఎలా వచ్చింది చూద్దాం. వాళ్ళకు తెలుసుకుంటే వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు, అయ్యో ఆంటీ పాపం. అలా మన ఆడపిల్లలు ఒకసారి డెలివరీ అయ్యారు,
దానివల్ల అంటే మా అమ్మ ఇంకా మమ్మీ అంటే పండు వాళ్ళ మమ్మీ ఇద్దరు ఒకేసారి డెలివరీ అవడం వల్ల ఇద్దరికి సిజరీన్ అయ్యడం వల్ల వాళ్ళేమో చేసుకోలేరు, మా మమ్మీస్ మొత్తం చేసుకోలేరు. ఇంకా మా ఫాదర్స్ ఏమో నైట్ షిఫ్ట్స్ చేస్తాడు, ఇంకా ఎవరు చూసుకున్నాడు? మా అమ్మమ్మ. ఇంటికి వెళ్ళాలి, పిల్లలు చూసుకోవాలని ఆ టెన్షన్లో షుగర్ వచ్చింది. తగ్గించుకోలేండి, ఎంత తగ్గించుకోలేకపోతున్నా. నేను పుట్టినప్పుడు అసలు ఏడ్చినంట గాయస్, ఇదిగో 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 ఏడ్చినంట. దాని తర్వాత బయట కూర్చొని ఏడుస్తుందంట గాయస్. అమ్మకు ఆపరేషన్ అవుతుంటే సిజరింగ్ కదా మా అమ్మకి, సో సిజరింగ్ అవుతుంటే డైరెక్ట్ చెప్పాలి కదా, డైరెక్ట్ చెప్పకుండా ఏడుస్తుందంట గాయస్. అమ్మ అంట బయటకు వచ్చి తిట్టిందంట గాయస్. ఎంత తిట్టిందంట అంత తిట్టిందంట. నాకు చెప్పింది వచ్చి, చిన్నప్పుడు కాదు ఇప్పుడు, పెద్దగా కాదు ఇప్పుడు వచ్చి చెప్పి. మంచి నువ్వు ఎప్పుడు లిప్స్టిక్ వేసుకున్నావు? లిప్స్టిక్ వేసుకోలేదు, రాసుకోవాలి. అది పాతకాలం కాబట్టి. నువ్వు ఎప్పుడు గాజులు వేసుకున్నావు? గాజులు వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా, చిన్నప్పటి నుంచి గాజులు వేసుకుంటాను. నువ్వు అన్నీ చిన్నప్పటి నుంచే వేసుకుంటున్నావా? నువ్వు ఎప్పుడు జీన్స్ వేసుకున్నావు? చిచి, జీన్స్ వేసుకోలేదు, లంగా జాకెట్ వేసుకున్నా, స్కర్ట్స్. నాకు అవి అసలు విరక్తిగా వేసి అసలు అవి వేసుకోవాలంటే నేను ఏడుస్తా కదా. స్కర్ట్స్ ఎక్కువ వేసుకుంటాను. స్కర్ట్ అండి చిరాకు వస్తుంది. స్కర్ట్ ఇప్పుడు ఆ గ్రూప్ పేషన్కి మా గ్రూప్ పేషన్ ఉంది గాయస్ ఇల్లుది. ఇప్పుడు ఆ గ్రూప్ పేషన్ది కూడా నేను లంగా జాకెట్ క్రాప్ టాప్ అంటే వేసుకోవాలి గైస్. పొద్దున్న తలస్నానం చేసి దాని తర్వాత క్రాప్ టాప్ వేసుకోవాలంట. మాది గ్రూప్ పేషన్ 4 o'clock 2 o'clock లేదంటే గైస్. ఏంది దానికన్నా జాగరణ చేస్తే అయిపోతుంది. మా అమ్మేమో 7కి బొజ్జో 12కి లెయ్యి అని అంటుంది. నాకేమో పప్పి కావాలి. నానేమో కట్టింటికి వెళ్ళాక పప్పి కొనిస్తాను. ఇది మా అమ్మకి అసలు విషయమే తెలీదు, ఉడికే అంటుంది. కానీ నిజంగానే కొనిస్తా అన్నాడు మా నాన్న. అండ్ బ్లాక్ రెడ్ బ్రౌన్ గోల్డ్ శారీ మొత్తం గోల్డ్ ఇక్కడ కలర్ ఉంది. అండ్ నాకు లోపల చూడాలి గైస్, ఎందుకో ఇలా ఉంటుంది మొత్తం అలా. ఎందుకో బ్లాక్ అయితే గైస్ చూడండి ఇక్కడ కూడా మొత్తం. కానీ నా న్యాచురల్ కలర్ ఇది. యాక్చువల్లీ ఎంత డిఫరెంట్ ఉందో. నువ్వు కూడా పెట్టు పెట్టు పెట్టు. చూడండి చూడండి, ఇది చూడండి, ఇది చూడండి ఏ తెల్లగా ఉంది. ఇది ఏ తెల్లగా ఉంది, ఏ తెల్లగా తెల్లగా ఉంది. నువ్వు తెల్లగా లేదా చూడండి గైస్. వీడే కామెంట్ చేయండి ఎవరు తెల్లగా ఉందో. ఇప్పుడు ఇలా పెట్టు, ఇలా పెట్టు చూడండి గైస్. నాదే తెల్లగా ఉంది, నాదే నల్లగా ఉంది. నీకే దేవుడు అంటే ఇష్టం? నీకే దేవుడు అంటే ఇష్టం? దేవుడా? దేవుడు అందరూ ఒకడు, సృష్టికర్త ఒకడు. నాన్నకేవో శివుడు ఇష్టం, శివుడు. నాకు కృష్ణ, గణేష్, లక్ష్మీదేవి, సరస్వతి, శివ, హనుమాన్. సృష్టికర్త ఒక్కడే. నీ అవతారాలు ఇప్పుడు నువ్వు ఆరాధ్య, నాకు సరళ, లక్ష్మి, పేర్లు, దేవుడి పేర్లు కూడా అయినా కానీ అంటూ ఉంటారు గైస్. అసలు ఒక మనిషిలో ఒక రూపం ఉంటుందంట, ఒక మనిషిలో ఒక రూపం అంటే ఒక దేవుడు ఉంటుందంట. అదే దేవుడు మనకు తెలియదు. నాకు ఇదేమో అమ్మవారు గైస్. ఇంకేముంది చిన్నప్పుడు ఇలా హనుమంతుడు. వా వెరీ స్ట్రాంగ్ షీజ్ అని. అమ్మమ్మ నాకు ఇలాంటి కొట్టరు కొని గోల్డ్ కొని, గోల్డ్. నాకు ఇవి ఇయర్ రింగ్స్ కూడా అవసరం, జస్ట్ ఇవి కొని.
నన్ను పట్టించుకోవట్లే గాయస్ ఎవరు. ఇది చూడండి గైస్. అన్ని గణేషే గైస్. ఇది మా తాతయ్య గురించి ఇచ్చాడు, చెప్పాను కదా గైస్. అంటే తాతయ్య గురించి చెప్తావా? ఏమో అది తాతయ్యకి ఎందుకు చనిపోయారు తాతయ్య? తాతయ్య ఎందుకు చనిపోయారు? ఎప్పుడు చనిపోయారా? ఎందుకు చనిపోయారు? స్టోరీ నువ్వు చెప్తావు, నేను చెప్పాలా అడుగుతున్నా. జాండీస్ వచ్చింది. ఫుల్ స్టోరీ చెప్పు మామా, ఫుల్ స్టోరీ చెప్పు. ఏంటమ్మా అర్థం కావట్లేదు, మంచిగా నేనే చెప్తాను. ఫస్ట్ ముందు అంటే మా తాతయ్య ముందు డ్రింక్ చేసేవారు. దాని తర్వాత అన్నీ చెప్పొద్దమ్మా. నేను ఒక వీడియో చూడలే, దాంట్లో చెప్పలేదు. అన్నీ చెప్పదు. జాండీస్ వచ్చి చనిపోయారు. అలా అలా చెప్పొద్దు, అందరూ చూస్తారు కదా. తాతయ్య గురించి చెప్పొద్దు. గాయస్ చెప్పద్దు అంటుంది, కానీ నేను ఒక వీడియో చూపించా కదా. బాగా చూసాడు, ఇంకా తిడతాడు. నేను చెప్తాను తాతయ్య గురించి వదిలేసి. నా ముఖం చూస్తుంది గాయస్, ఏం చేయాలి? తీసేసి అయిపోయిందా? ఇప్పుడు నువ్వు నేను అడుగు, నాకేమైనా క్వశ్చన్స్ అడిగినాను. నేనే అడగాలి.